హాయ్ అండి, వెల్కమ్ టు పూజా ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీ చింతపండు పులిహారతో మీ ముందుకు వచ్చేసాను. చింతపండు నిమ్మపండు సైజు కన్నా కొంచెం పెద్దగా ఉన్న చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు పెట్టుకున్నానండి. అన్నం వారుస్తామన్న టైంలో పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుతుంటే అది మన కలర్ చేంజ్ అయిపోతుంది. కలపకుండా వదిలేయొద్దు. బాగా కలిపితే చూసారు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో. అన్నం కొంచెం బిగుతుగానే వార్చండి, ఎక్కువ మెత్తగొద్దు, బాగోదు. ఇది ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అన్నం అయిపోయిందండి. వాచేయాలి. వాచిన తర్వాత అన్నం తీసుకొని నేను ఫ్యాన్ దగ్గర చల్ల పెట్టుకున్నాను. బాగా చల్లగా అయిపోవాలండి. దాని తర్వాత తాలింపుకి రెడీ అయిపోదాం. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు మా దాంట్లో వేరుశెనక్కాయలు అంటారండి, అందుకే అన్నాను. వేరుశెనక్కాయలు ఇంకా శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగాలండి. వేగిపోతే మనకి పచ్చివాసన ఉండదు అనమాట. అందుకే దాని తర్వాత సరిసలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 8 ఎండుమిర్చి, అల్లం చిన్న ముక్క బాగా దంచి పెట్టుకొని వేసుకోవాలండి. మనకి ఇక్కడ మిర్చి కూడా బాగా కలర్ చేంజ్ అవ్వాలి. దాని తర్వాత కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు తీసుకొని బాగా వేగనివ్వాలి. చిటిపెట్టలాడుతాయి కదా, చిటిపెట్టలాడే విధంగా చేసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా పిండేసి ఈ తాలింపులో వేసేయాలండి. వేసిన తర్వాత అది బాగా కలపాలి. బాగా కలపాలి అంటే ఆ వాటర్ కంటెంట్ మనకు కొంచెం తగ్గి వచ్చే వరకు కలపాలి. దాని తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి. మనం ఎంత కంటెంట్ తీసుకున్నామో రైస్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా చూసుకొని ఇందులో వేసేసుకోండి. ఒక సాలకపోతే అందులో కూడా వేసుకోవచ్చు, ఎందుకులేండి ముందే వేసేసుకోండి, పర్లేదు. వేసిన తర్వాత మనం రైస్ రెడీగా ఉంచుకున్నాం కదా, అందులో ఈ తాలింపు వేసి బాగా కలిపేయడమేనండి. ఇంతేనండి. చూసారు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.